Welcome. Today we will discuss some interesting questions regarding the previous class. So we'll discuss exercise 11.2. Here it is the first question. Evaluate the following. The first one, sin 45 plus cos 45. ఇక్కడ మనకు ఇది చాలా సింపుల్. ఎట్లా అంటే దీనికి మనం చేయాల్సిన పని సింప్లీ వీ హ్యావ్ టు రైట్ ద క్వశ్చన్ sin 45 degrees ప్లస్ కాస్ 45 degrees. సో దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే we టేక్ ద వాల్యూ ఆఫ్ sin 45. sin 45 వాల్యూ ఎంత 1/√2 ప్లస్ cos 45 ఆల్సో సేమ్ 1/√2. The LCM is రెండు డినామినేటర్ సేమ్ కాబట్టి we టేక్ ద సేమ్ డినామినేటర్ అండ్ టేక్ ద సేమ్ న్యూమరేటర్స్ 1 + 1 దట్ ఈస్ 2/√2. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఆన్సర్ని ఇట్లా వదిలేయొద్దు మనం. ఆల్వేస్ ద డినామినేటర్ షుడ్ నాట్ బి రేషనల్ నెంబర్, షుడ్ బి రేషనల్ నెంబర్ ఓన్లీ, నాట్ ద ఇర్రేషనల్. రూట్ ఉందంటే ఇర్రేషనల్ కదా. అప్పుడు ఏం చేయాలి దీన్ని అంటే డినామినేటర్లో ఏముందో దాన్ని తీసుకొని వి షుడ్ మల్టిప్లై ఇన్ ద న్యూమరేటర్ అండ్ యాజ్ వెల్ as ద డినామినేటర్. ఇలా చేయడాన్ని ఏమంటామంటే రేషనలైజ్ చేయడం అంటాం. ఇయర్ వాట్ వీఆర్ డూయింగ్ వీఆర్ రేషనలైజింగ్. రేషనలైజింగ్ ఇన్ ద సెన్స్ వీఆర్ చేంజింగ్ ద డినామినేటర్ యాజ్ రేషనల్ నెంబర్. సో అప్పుడు 2 × √2 పైన ఉంటుంది, 2√2 అవుతుంది, బై √2 × √2 డినామినేటర్స్ ఉన్న రెండు √2 ఇంటూ చేస్తే 2 వస్తుంది మనకు. సో 2 1 0 2 1 0 కట్ వి గెట్ √2. ఇది ఇట్లా మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. నెక్స్ట్ సెకండ్ వన్, వి టేక్ ద సెకండ్ దట్ ఈజ్ cos 45 బై second one that is cos 45 degrees by secant 30 degrees plus cosecant 60 degrees. ఇందులో cos 45 వాల్యూ 1/√2 బై సీకాంట్ 30 అని ఇచ్చాడు మనకు. సీకాంట్ 30 వాల్యూ ఎంత అంటే ఫస్ట్ మనం కాస్ 30ని రీకాల్ చేసుకోవాలి. ఎందుకంటే సీకాంట్ 30 అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్ కదా. కాస్ 30 degrees ఎంత √3/2. అప్పుడు సీకాంట్ 30 ఎంత 2/√3 ప్లస్ మళ్ళీ కొసెకాంట్ 60 degrees ఉంది. కొసెకాంట్ 60 అంటే కొసెక్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ సైన్ కదా. అంటే సైన్ 60 గుర్తు తెచ్చుకుందాం. సైన్ 60 ఈజ్ √3/2. కొసెకాంట్ 60 అంటే రివర్స్. √3/2కి రివర్స్ ఏంటి 2/√3. సో ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ మనకు ఆన్సర్ అవుతుంది. సో 1/√2 బై ఈ రెండు డినామినేటర్స్లో √3 కామన్ ఉంది కాబట్టి √3 న్యూమరేటర్ సేమ్ 2 + 2. నౌ ఇట్ విల్ బికమ్ దిస్ ఈజ్ న్యూమరేటర్, దిస్ ఈజ్ డినామినేటర్ అండ్ అగైన్ డినామినేటర్ ఇట్ ఈజ్ న్యూమరేటర్. అంటే లాస్ట్ రెండు ఫస్ట్ది లాస్ట్ది న్యూమరేటర్స్ అవుతాయి. సో పైన 1 × √3 పైన వస్తుంది బై √2 ఇంటూ ఈ 2 + 2 4 అవుతుంది. సో ఇదే ఆన్సర్ మనకు √3/4√2. అయితే ఇప్పుడే చెప్పిన కదా ఒకటి డినామినేటర్స్లో మనకు రూట్ ఉండకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి, డినామినేటర్లో రూట్ ఉండవద్దు కాబట్టి వీ హ్యావ్ టు రేషనలైజ్. ఎట్లా చేస్తాం చూద్దాం ఒకసారి. రేషనలైజ్ √3/4√2 ఇంటూ ఇప్పుడు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎంత అవుతుందంటే √2కి √2నే అవుతుంది. సో √2 న్యూమరేటర్లో మల్టిప్లై చేస్తాం, డినామినేటర్లో మల్టిప్లై చేస్తాం. సో పైన √3 × √2 √6. రూట్ లోపల ఉన్న వాటిని మల్టిప్లై చేసుకోవచ్చు, రెండింటికి సేమ్ రూట్ ఉంటే. ఇక్కడ 4 ఇంటూ √2 × √2 2 అవుతుంది. సో ఇట్ ఈజ్ √6/4 × 2 8. ఇలా మనం సింప్లిఫై చేసుకుంటూ పోతాం. నెక్స్ట్ we see the next question, థర్డ్ వన్. ఈ sin 30 degrees ఇది మొత్తం మీరు చేయండి. sin 30 degrees అంటే 1/2 ప్లస్ tan 45 అంటే 1 మైనస్ కొసెకాంట్ 60 అంటే ఫస్ట్ sin 60 తెచ్చుకుంటాం √3/2, దాని యొక్క రెసిప్రోకల్ 2/√3 అట్లా. సో ఈ సింప్లిఫికేషన్ cot 45 cos 60 degrees మైనస్ ఇది మొత్తము మనము వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడమే.
నెక్స్ట్ వి టేక్ ద ఫోర్త్ వన్. ఆ ఫోర్త్ వన్ కూడా అంతే. ఫోర్త్ వన్ ఒకసారి చూద్దాం. కాకపోతే స్క్వేర్ ఉంది అక్కడ. స్క్వేర్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తాం ఒకసారి చూద్దాం. ద క్వశ్చన్ ఈజ్, సో దిస్ ఈజ్ ద ఫోర్త్ వన్. ఫస్ట్ బిట్ 2 tan square 45 degrees plus cos square 30 degrees minus sin square 60 degrees. సో దీన్ని సింప్లిఫై చేయాలి మనం. సో దీన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయమని, కాకపోతే స్క్వేర్ ఉంది అక్కడ. ఇప్పుడు 2కి 2 అని రాసుకుందాం. ఇప్పుడు tan square 45 degrees ఉంది, దాన్ని tan 45 ఫస్ట్ రాద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 45? దట్ ఈజ్ 1. tan 45 1 కాబట్టి tan square 45కి ఏమవుతుందంటే 1 రాసి దానికి స్క్వేర్ చేస్తాం. ప్లస్ cos 30 degrees ఎంత? √3/2 దానికి స్క్వేర్ మైనస్ ఇక్కడ sin square 60 degrees అంటే sin 60 రాస్తాం ఫస్ట్. sin 60 ఈజ్ √3/2 దానికి స్క్వేర్. ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ మనకు ఆన్సర్ 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 1 ప్లస్ ఇక్కడ స్క్వేర్ రూట్కి వస్తుంది 2కి వస్తుంది. ఇక్కడ కొట్టేది మనం 2ని రూట్ని కొట్టేది, ఎందుకంటే దిస్ 2 ఈజ్ ఫర్ బోత్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్. కాబట్టి √3కి స్క్వేర్ ఉంటే వల్ల రూట్ పోతుంది 3 వస్తుంది బై ఈ 2కి స్క్వేర్ వస్తుంది 2 స్క్వేర్ దట్ ఈస్ 4 మైనస్ ఇది కూడా అంతే. స్క్వేర్ రూట్ కట్ అయిపోతే 3 మిగులుతుంది పైన, కింద మాత్రం మళ్ళీ 2 స్క్వేర్ ఉంటుంది 4. సో ప్లస్ 3/4 మైనస్ 3/4 గెట్ క్యాన్సర్. ఇట్ ఈస్ 2 ఇంటూ 1 2. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ ఫిఫ్త్ క్వశ్చన్. secant square 60 degrees minus tan square 60 degrees by sin square 30 degrees plus cos square 30 degrees. ఇప్పుడు ఈ సింప్లిఫై చేద్దాం. ఫిఫ్త్ వన్ secant square 60 degrees minus tan square 60 degrees minus tan square 60 degrees by sin square 30 degrees plus cos square 30 degrees. This is the question. ఇప్పుడు ఇక్కడ ఈ ఆన్సర్ 1 వస్తుంది. అయితే ఈ 1 ఎట్లా వస్తుందో తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇక్కడ మాత్రం వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. secant 60 అంటే మనం ఎవరిని గుర్తు తెచ్చుకోవాలి? cos 60. cos 60 ఈజ్ 1/2. 1/2 కాబట్టి మనకి ఇక్కడ 2/1 రాయకపోయినా 2 అని రాసినా చాలు, దానికి స్క్వేర్ మైనస్ tan square 60 degrees అంటే tan 60. tan 60 అంటే √3కి స్క్వేర్ బై sin 30 1/2 దానికి స్క్వేర్ ప్లస్ cos 30 దట్ ఈస్ √3/2 దానికి స్క్వేర్. ఇప్పుడు మనం 2 స్క్వేర్ అంటే 4 మైనస్ రూట్ స్క్వేర్ కట్ అయిపోతుంది, మనకు 3 మిగులుతుంది బై ఈ స్క్వేర్ 1కి రాస్తే 1 బై 2కి రాస్తే 2 స్క్వేర్ 4 ప్లస్ స్క్వేర్ ఈ √3కి రాస్తే రూట్ పోతుంది 3 మిగులుతుంది బై 2 స్క్వేర్ అంటే 4. సో పైన ఏమో 4 - 3 1 కింద ఈ 4కి ఈ 4కి ఎల్సిఎం చేస్తే సేమ్ డినామినేటర్ కాబట్టి వి రైట్ ద 4 ఇట్ సెల్ఫ్. పైన కూడా సేమ్ 1 + 3. సో 1/4/4. సో 4 1 జా 4 1 జా కట్. దిస్ ఈజ్ 1/1 దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఇలా వస్తుంది మనకు. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద రైట్ ఆప్షన్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్. సో దీంట్లోంచి మనకు ఆప్షన్స్ ఏబిసిడిలో అంటే ఫస్ట్ అసలు ఇది కనుక్కోవడం రావాలి మనకు. వి సీ ద సెకండ్ బిట్. సో ఐ విల్ రైట్ సెకండ్ వన్. ఫస్ట్ క్వశ్చన్ దట్ ఈస్ 2 tan 30 degrees by 1 plus tan square 45 degrees. సో మనకు ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం వి ఫైండ్ అవుట్ ద వాల్యూ. సో దీంట్లో 2 ఇంటూ tan 30 degrees ఈజ్ 1/√3 బై 1 ప్లస్ tan 45 ఈజ్ 1, ఈ దానికి స్క్వేర్ ఉంది అంటే 1 స్క్వేర్. సో ఇదేమవుతుంది 2 ఇంటూ 1 2
2/√3 బై ఇది 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. సో 2/√3/2. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు మనం ఒకసారి చూడండి, ఈ 2 ఎక్కడుంది? న్యూమరేటర్లో ఉంది. న్యూమరేటర్ కింద ఏముంటుంది మనకు? డినామినేటర్ ఉంది. ఇప్పుడు ఈ 2 ఎక్కడి సింప్లిఫికేషన్ ఇది చూద్దాం. ఈ 2 అనేది సింప్లిఫికేషన్ ఆఫ్ 1 + 1 ఇది కదా. ఇది ఎక్కడుంది? డినామినేటర్లో ఉంది. ఈ 1 + 1 ఇది ఎక్కడిది? 1 + 1² దగ్గర నుంచి వచ్చింది. ఇది ఎక్కడుంది? ఇది డినామినేటర్లో ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 1 + tan² 45 degrees నుంచి వచ్చింది. అంటే చూడండి, 1 + tan² 45 degrees ఎక్కడుంది? డినామినేటర్లో ఉంది. ఈ డినామినేటర్ సింప్లిఫికేషనే ఇది. అంటే ఇది కూడా డినామినేటర్లే ఉండాలి. దీని సింప్లిఫికేషనే ఇది. అంటే ఇది కూడా డినామినేటర్లే ఉండాలి. దీని సింప్లిఫికేషనే ఇది. ఇది కూడా డినామినేటర్లు ఉండాలి. అయితే ఆల్రెడీ డినామినేటర్లు ఎవరున్నారు? √3 ఉంది. కాబట్టి రెండు డినామినేటర్స్ పక్కపక్కన రాసుకోవాలి కింద. 2/√3 × 2 ఈ 2. లేదా దీన్ని మనం ఇంకొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనిపిస్తే దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు. మనం డైరెక్ట్లీ వీ కెన్ రైట్ 2 tan 30 degrees ఇంటూ ఇది సపరేట్ చేద్దాం ఈ న్యూమరేటర్ నుంచి. ఇది డినామినేటర్లు ఉండాలి కదా. అంటే ఇక్కడ పక్కన 1 వస్తుంది పైన. 1/1 + tan² 45 degrees. ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 2 tan 30 degrees యొక్క సింప్లిఫికేషన్ ఏమో ఇది 2/√3 2/√3 ఈ 2/√3 దీని సింప్లిఫికేషన్. దీని సింప్లిఫికేషన్ ఏమవుతుంది? 1/2 ఇది మొత్తం 2 కదా. 1/2 అట్లా 2 × 1/2 రాసుకోవచ్చు. ఓకే, అట్లా చూసుకోండి జాగ్రత్తగా. 2 1 జా కట్. సో మనకు ఏమొస్తుంది పైన? = 1/√3. ఇప్పుడు ఈ 1/√3 వచ్చింది. అయితే ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చినా చూద్దాం ఒకసారి. ఆప్షన్స్ వి సీ ద ఆప్షన్స్ ఫస్ట్. ఆప్షన్ ఏలో sin 60 degrees, sin 60 degrees, cos 60, tan 30, sin 30. So this is sin 60 degrees, B cos 60 degrees, C tan 30 degrees, D sin 30 degrees. ఇప్పుడు ఈ ఆప్షన్స్లో మనకి ఏది సూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ 1/√3 ఉంది. ఈ 1/√3 అనేది సైన్లో కానీ ట్యాన్లో కానీ కాట్లో కానీ ఎక్కడ వస్తుంది అంటే మనకు దిస్ ఈజ్ ఈక్వల్ టు tan 30 degrees. ఇదే cos 60 degrees కూడా అవుతుంది. అయితే ఇక్కడ cos 60 degrees లేదు కదా, కాబట్టి మనకు tan 30 degrees ఉంది కాబట్టి ఇది ఆన్సర్. ఇలా చేయాలి మనం. నెక్స్ట్ వన్, సెకండ్ 1 - tan² 45 degrees by 1 + tan² 45 degrees. Second one 1 - tan² 45 degrees by 1 + tan² 45 degrees. సో ఇప్పుడు దీన్ని ఎట్లా సింప్లిఫై చేస్తాం ఒకసారి చూద్దాం. ఇది మనకు వాల్యూస్ తెలుసు కాబట్టి ఇది వెంటనే చేసేయచ్చు. మనకు దీంట్లో పెద్ద రిస్క్ ఏం లేదు. 1 - tan 45 అంటే 1కి స్క్వేర్ బై 1 + tan 45 అంటే 1² ఇప్పుడు 1 - 1² అంటే 1 × 1 1 బై 1 + 1² అంటే 1. దట్ ఈస్ 1 - 1 0 0/1 + 1 2 0 బై డినామినేటర్లో ఎంత ఉన్నా కానీ వి గెట్ ద ఆన్సర్ 0. ఇట్లా మనం సెకండ్ క్వశ్చన్ చేయొచ్చు. సో దీనికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి మనకు. హియర్ ద ఆప్షన్స్ ఆర్ tan 90 degrees. I will write the options. A tan 90 degrees, B 1, C sin 45 degrees, D 0. సో ఇందులో ఆన్సర్ మనకు 0 కాబట్టి వీటి 0. నెక్స్ట్ది థర్డ్ క్వశ్చన్ ఉంది. ఇందులో
We see the third question. That is 2 tan 30 degrees by 1 minus tan square 30 degrees. Third question. 2 tan 30 degrees by 1 minus tan square 30 degrees. సో దీంట్లో 2 ఇంటూ tan 30 అంటే 1 బై రూట్ 3 బై 1 మైనస్ tan 30 అంటే 1 బై రూట్ 3 దానికి స్క్వేర్. సో దిస్ ఈజ్ 2 బై రూట్ 3 బై 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 బై రూట్ 3కి స్క్వేర్ ఉంటే 3 అవుతుంది. సో ఎల్సిఎం చేద్దాం. ఈ పైనది అంతే రాసుకుందాం. సో 2 బై రూట్ 3 2 బై రూట్ 3 బై 1 ఇంటూ 3 3 క్రాస్ మల్టిప్లికేషన్ 3 ఇంటూ 1 3 మైనస్ 1 ఇంటూ 1 1. సో దిస్ ఈజ్ 2 బై రూట్ 3 బై 2 బై 3. సో అప్పుడు ఇది ఫ్రాక్షన్లోనే ఫ్రాక్షన్ చూడండి. ఇది న్యూమరేటర్ డినామినేటర్ డినామినేటర్ న్యూమరేటర్. సో న్యూమరేటర్స్ రెండు పక్కపక్కన రాసుకుంటే 2 ఇంటూ 3 కిందనేమో రూట్ 3 ఇంటూ 2 2 1 జర్ కట్. సో 3 బై రూట్ 3. సో ఇంతకుముందు చెప్పాను కదా మనకు డినామినేటర్లో రూట్ వస్తే మనం రేషనలైజ్ చేసుకోవాలి. సో రూట్ 3 బై రూట్ 3. సో ఇట్ విల్ బికమ్ 3 రూట్ 3 బై డినామినేటర్లో ఉన్న రూట్ 3 ఇంటూ రూట్ 3 3 అవుతుంది. 3 1 జా. సో వి గాట్ ద ఆన్సర్ రూట్ 3. అయితే ఆప్షన్స్ వేరే ఉండొచ్చు మనకు. Now we see the options. We see the options. First A, and this is B, this is C, and this is D. The options are cos 60 degrees, cos, sin, tan. Cos 60 degrees, sin 60 degrees, tan 60 degrees, and option D sin 30 degrees. సో ఇందులోంచి మనకు ఏ ఆన్సర్ అవుతుందో చూద్దాం. మనకు వచ్చిన ఆన్సర్ రూట్ 3 కదా. రూట్ 3 అనేది దేని ఆన్సర్ అవుతుంది? tan 60 ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనం ఒక వాల్యూస్తోనే మొత్తం ఇక్కడ కంప్లీట్గా మనం ఇక్కడ ఏం చేయలేదు, మొత్తం ఓన్లీ జస్ట్ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ అండ్ సింప్లిఫికేషన్. సో దాని నుంచే మనము ఈ సెకండ్ బిట్ కంప్లీట్ చేయొచ్చు. సో మళ్ళీ ఒకసారి నిన్న చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కరెక్షన్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ.